హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినాం. ఇదైతే ఈ ఇంట్లో ఫస్ట్ బ్లాగు. పొద్దున అయితే లేచినాము, 6:30కి లేచినాము. లేచి ఇక పని అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. మేము చాయ్ అయితే 10:30కి తాగినాము. కొంచెం లేట్ లేచినాము, ఎందుకంటే నేను మస్తు పని అయింది. ఆడ చదువుకోండి, ఈడ చదువుకోండి, వచ్చిన చుట్టాలు కొండు అది ఇది అయ్యేసరిగా మస్తు అలసిపోయినాము. తిరుగుడుకు ఇది పెద్ద ఉంది కాబట్టి అటు ఇటు తిరిగేసరికి మస్తు అలసిపోయినాము. ఇంకా మా అక్క నాకు మస్తు తెలిపి చేసింది. నేనైతే వండుడు కాడ ఆడ ఈడ బోలు సాయంత్రం బోలు అయితే అది తోమింది. ఆ పాలు వంగేసిన మొత్తం అంతా ఎండిపోయింది. నేను ఒక్క పని చేయాలి. వీరితో సాయంత్రం నాకు కలిసి నేను చేసి పైన ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పట్లో అది చేసింది, చాయ్ పెట్టింది. నేనేమో చుట్టాలు ఇంటికి పోతే మనకి తిని పెట్టుకుని పక్కన కొంట కూడా అట్లా సాయంత్రం పూట. మధ్యాహ్నం దాకా వేసిన, మధ్యాహ్నం నుంచి అదే వేసింది ఎక్కువ. ఇక నైట్ నేను చపాతీ చేసినా అదే కాల్చింది. మళ్ళీ మా అక్కలు నైట్ దాకూరు. ఇక మా ఆడపడుచు మా బావ వాళ్ళు అయితే సాయంత్రం తినేసి వేరు. ఇక ఈ బావ అయితే ఏం చేస్తానంటే అది ఏంటిది మామిడికాయ పోస్తుంది. మామిడికాయ పచ్చయి తెచ్చినాం, అంటే గ్రీన్ కాయలు తీసుకున్నాం అనమాట. అట్లా పుల్లనా తీయనా ఇంకో ఇంకా వంట చేయాలి. మా అత్తమ్మ ఏడు కూర్చుంది, లేదు ఇక్కడ ఉంది కదా. ఇక మా అత్తమ్మ ఏడు కూర్చుంది. ఇక మా అత్తమ్మ ఒక్క తీడు ఉంది మాతో, అందరు వేరే కూడా అక్కడ. ఇక షాయి అయినా కూర్చుంది. ఇక వంట చేయలేదు. మా అత్తమ్మ కూడా లేట్ అయింటే జర అంటే ఇక చాయ్ తాగితే కొంచెం వెనుక ముందే తింటాం. అట్లా వంట చేయాలి. ఇక జడ ఎండ వస్తుంది జర కదా, ఓడోడా ఇటు జర ఎండ తగ్గింది, ఇటు చల్లగా ఉంటుంది. కానీ ఉన్నంత మస్తు ప్లేస్. ఇక నానమ్మక పొద్దున అవి నీళ్ళ పోషక విషయం తీయ మంచిగా ఉన్నాయి, మక్కినాయి అవి బాగా. ఇక మేమేమో ఎప్పుడో ఇది పల్లెటూరు లెక్క ఉంటుంది మొత్తం అన్ని, కాకపోతే పెంకుటిల్లు ఉన్నాయి. అన్ని బిల్డింగ్లే, కొత్త బిల్డింగ్. ఏరియా కూడా మంచి నీట్గా ఉన్నది, అంటే పెద్దగా ఉన్నది ఏరియా. రోడ్లు కూడా పెద్ద వేసారు, మొత్తం డబుల్ రోడ్లు. ఆ రోడ్డు కూడా చూపిస్తా ఒకసారి, నేను అంతా ఏరియా అంతా కూడా చూపిస్తా ఒకసారి. డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ప్లాట్లు ఇచ్చారు, కట్టుకున్నారు అంతే కదా. మా వాళ్ళకి మా చుట్టాలకి ఏంటంటే గజ్జలు అనుకున్నారు. నిన్న వచ్చిన మా ఆడపడుచు మా బావాళ్ళు ఈ ఊరు కొద్దిగా దూరం ఉంది అన్నారు, కానీ మనకు మంచిగా ఉందని తీసుకున్నాం. దూరం అన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ 200 ఒక్కొక్కరికి 250 గజాల ప్లాట్ కాబట్టి మంచి విషయాలన్నీ డబుల్ బెడ్రూమ్ కట్టినా ముందర ప్లేస్ ఉంటుంది. మా శ్రద్ధ దోశ వేయమంటుంది. ఈ దోశ పిండి నేను నానబెట్టలేదు, ఎందుకంటే రేపు నానబెట్టి చేసుకున్నాం నాన్న దోశలు. ఇది నైట్ చపాతి ఉండే మొత్తం గరం చేసేసి ఈ ఒకటి తిన్నది పొద్దు చేసుకున్నట్టు ఏమేమి మిక్సీకి. ఇంకోటి ఏంటంటే చెప్పన్నా, ఇవైతే వండినవి ఆడికి పెట్టకుండా ఇక్కడ పెట్టుకుంటూ ముళ్ళపోతుంది. ఇదంతా మళ్ళీ కన్ఫ్యూస్ ఉంటుంది మంచిగా కదా. ఇవన్నా ఒకటి మళ్ళీ ఉంటా ఆమె ఒకటి ఈమె ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ టమాటా కూర వండుతుంది. నాకు ఇష్టమైన టమాటా కూర. నిన్న పప్పు ఉంది, నిన్న పప్పు చేసినాము. ఇక పప్పు అంటే వచ్చింది. పొద్దున్న రొట్టెలు పెట్టుకుని తిన్నవారా. టమాటా రొట్టె ఇంకెక్కువ ఇష్టము. ఇక కూరగాయలు ఏం తెలియదు. నిన్ను బాగా అడిపోయాడు, గజ్జలు లోకల్లో పోయాడు. కూరగాయలు ఏమని నేనన్నా బాగా ఏం తెచ్చి చెప్పన్నా. కూరగాయలు ఏంటంటే నిన్న అంగడి ఇంకా టమాటాలు తెచ్చిండు, స్వీట్ కార్న్ తెచ్చిండు. కూరగాయలు అన్నప్పుడు మన కూరగాయలు తెస్తారు కదా, మస్తు రకరకాల ఎన్నో ఆ కూరను ఈ కూరను తెస్తే అయిపోగా టమాటాలు పట్టుకొని వచ్చిండు. ఎట్లకి ఇచ్చి టమాటాలు మస్తు ఎక్కింది ఈ రేటు. మనకు 10 కిలోన్నర. అట్లా కూడా ఉన్నాయి కానీ కొంచెం కొంచెం మసాలా మసాలా. నేను మా ఊళ్ళో కూడా అక్కడ ప్రతి బుధవారం
150కి 2 కిలోలు 150. అందరూ వస్తారు మరి నేను ఇంట్లోన్నాక రాకు నాకు అంటే మనకు తెలుసు కొత్త కాబట్టి అదే రాకు తెచ్చింది నా ఒకవేళ రాకపోతే అందుకే చింతపండు అయినా వచ్చి మామూలు చింతపండు అయినా డే బై డే ఒక్కోసారి 5-6 రోజులకు వస్తుంది. ఇది పొద్దున్న అదే అలారం లెక్క వస్తుంది. చింతపండు అదే అంతనే లేసుడు మరి అలారం లేకుండా సరే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకురానమ్మా. కానీ మా ఇంటి ఆడ నేను చిన్న కాబట్టి తొందర అద్దా అంటే గంటలు పని తీరు 2 గంటలు పని తీరదు. ఇక 2 గంటలు కాదు పని తీరుతుంది. నువ్వుకి సల్లి పోతుంది ఇంకా 2 గంటలు టైం పడుతుంది. ఆడ ఏంటంటే గిది వరడ నువ్వులపై కింద నువ్వులు చదువులు ముగ్గెద్దులు మీకు వచ్చి బట్టలు కూడా మర్చేసేదాన్ని. ఇట్లా కాదు ఇక ఏళ్ళకి కాడ ఏంటిరా అవన్నీ బొంగులు తినేటి అన్ని చదివేటి సామాన్ చదువుతుంది ఇళ్ళకు తినేటి అన్ని తినేటి అయితే డబ్బాలు తెచ్చేదాకా అదవుతుంది. డబ్బాలు తెచ్చేదాకా ఇగో ఇప్పటిదాకా సామాను సంచులు ఉన్నది. సంచుల తెచ్చిన నుంచి అన్ని సంచులే ఉన్నది. అందుకే తీసుడు పెట్టుడు అంటే కష్టమవుతుంది కాబట్టి ఒక బుట్టి ఉన్నది బట్టల కోసం అది తీసుకున్నది అతడు ఆడున్నప్పుడు ఇంటికాడ. ఇప్పుడు ఈ బుట్టి పనిచేస్తుంది మాకు అవన్నీ సామాన్లు వేసుకోవడానికి. ఒక సైడ్ పెట్టుకుంటే అవసరమనే తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రంధ్రాలు ఉన్నాయి కదా ఏదైనా ఏడ కింద ఉన్నదా కానీ కనబడుతుంది. డబ్బాలో పెట్టుకోవాలి మళ్ళీ డబ్బాలు కొనుక్కొచ్చుకోవాలండి. అవును కొన్ని అదే పప్పులు ఉప్పులు వేసుకోవడానికి డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలు కొనుక్కొచ్చుకుంటాం. ఎందుకంటే నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆడ ప్లేస్ లేదు కాబట్టి ఆడ మెయింటైన్ చేయలే కానీ ఇక్కడ ప్లేస్ ఉంది కదా మంచిగానే అన్నీ పడతాయి అన్నీ పెట్టుకోవచ్చు. షెల్ఫ్లు మీ పెద్ద మంచిగానే ఉన్నాయి షెల్ఫ్లు అలా పెట్టుకోవచ్చు. ఆడనైతే కొంచెం చిన్నగా ఉంటుంది సైజు. కిచెన్ కూడా చిన్నగా ఉంటుంది కదా రూమ్ అంటే కిచెన్ రూమ్ ఏం లేదు స్పెషల్ కానీ వెళ్ళే కదా బిడ్డ పలిగిపోతే ఆయన ఆవేశం కోపంతోనే చదువుతున్నట్టుంది. జర ఇష్టం లేదు పని చేసుడు ఇష్టం ఉండదు. అన్నీ పెట్టారా అన్నీ సక్సెస్ఫుల్గా పెట్టి ఉన్నది. ఇప్పుడైతే ఇక మూత పెట్టేసి పక్కన సైడ్కి నువ్వు గొడవ తాపించుకున్నావు ఉన్నది మరి జరగకపోతే గొడవ దిక్కు పెట్టరా ఆ సంచి మడత పెట్టాలి. సగం పని చేస్తే దొరుకుతుంది. సంచి మడత పెట్టుకోవచ్చు. పనులు చేయకపోతే ఎట్లా చెప్పురా ఏం పని చేస్తాం మరి స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా పనులు చేయాలి చిన్నవి. అపో రేపటి నుంచి ఉంటాయి అన్నాడు. పోయింది కరెంట్. ఓకే అటు సైడ్ పెట్టేసి బాయ్ బాయ్ చెప్పు. బండి అక్కని మన త్వరగా బండి తీసుకొని అది ఊసిపోయింది ఆడ ఉన్నట్టు. వాడిని ఏమనగానా చెవులు పోతాయి. వాడు ఏంటంటే బాగా ముట్టుకొని ఇస్తాడు. శ్రద్ధ అనేది ముట్టుకొని ఇస్తున్నాడు. వాడు ఒక్కడే ఆడుకుంటాడు వాళ్ళ డాడీతో. నూకేస్తాడు అనుకోద్దు వాళ్ళ బుక్కనికి కావాలి మా అమ్మాయి కాకపోతే అది ఎప్పుడంటే వీడు అంటే ఎవరి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఇంకో రావద్దు. ఇక రానప్పుడు ఏమన్నా ఇదేమో కర్రీ అవుతుంది. అన్నం పెట్టేసి అవన్నీ రొట్టె తిన్నది చాయ్ తాగింది. మళ్ళీ మనం ఇంకేం తినలేదు. చాయ్ ఇంకా ఆయన ఏదో పాప మనం పోసిన చాయ్ తిని ఆకలి అవుతుంది. అన్నం వండమంటే వంటలేదు శాంతిసేపు అవుతుంది. ఇంటికి వచ్చింది కదా అని మురుగంతో ఆయన సభ్యులు ఊరుకుంటుంది. అన్నం ఉండగా చక్కగా వెళ్ళే వండుతుంది రెండింటికి. మామిడిపచ్చి ఈమెదే నాది కాదు కానీ తింటున్నాను. ఆకలి
పోయి పండుగపోయి సరైనమైతే దాని ఏదో ఎందులో ఉడికినాక మంచిగా సరే ఫస్ట్ చల్లబడుతుంది అన్నం పప్పు వేసుకున్నావా టమాటా కూర కోసమే ఆకలి టమాటా కూర కోసం ఒకటి అవుతుంది టైము పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ మంచిది నాన్న ఇది టమాటా కూర మళ్ళా మంచిగా అంతే అందమైంది కానీ కూర చెట్టుకు వస్తుంది అదే కావన్నట్టు అని అది మొత్తం అడిగి కావన్నట్టు సరే అమ్మ పెట్టుకు తెస్తా అమ్మ పెట్టుకు తెస్తాను అడిగేమన్నా అది అది అడిగి తీసుకో అన్నం తిను అన్నం పెట్టు అలా ఆడేటప్పుడు టమాటా మంచిగా దగ్గరికి వచ్చింది కారం అవుతున్నది ఇదేమో పప్పు నిన్నటి పప్పు మరి బాగుంది వేడి చేసింది ఇది నిన్నటి చారు ఓకే అది కూడా పప్పు ఇది పప్పు కూర ఇది అన్నం ఇది నిన్నటి నైట్ అన్నం కొంచెం పెద్దగా అయింది నైట్కి సేమ్ పప్పు కారం కొంచెం పప్పు కలుపుతామా టమాటా కూడా కొంచెం పప్పు కలుపు అంటున్నా సప అవుతుంది ఇక ఎట్లా అంటున్నా ఏమో నేను పెట్టి నేను తింటున్నా అదే పల్లె వల్ల మళ్ళీ వేరే పల్లెం చేసుకోలేదు ఇక అలా కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను కొంచెం అంటే కడుపు తింటున్నారు కొంచెం కొంచెం వేసుకొని తింటున్నారు చిన్నది కాబట్టి వీళ్ళందరూ తిన్నారు ఇక అట్లే నేను కూడా జాయిన్ అయ్యేందుకు ఇక ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ లాగైతే మా ఇంట్లో ఇదనమాట మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు మా ఇంట్లో ఆడ బ్లాగ్స్ ఈ బ్లాగ్స్ ఎంత తేడా ఉంది ఏది మంచిగా ఉందో కామెంట్ చేయండి ఆడ బ్లాగ్స్ మంచిగా ఉందా ఈడ బ్లాగ్ మంచిగా ఉందా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్